హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తన్నుకే ఎపిసోడ్ నెంబర్ 104. అదిరిందయ్య కళ్యాణ్ అని శశిధర్ గేర్ పార్ట్ మూవ్ చేయగానే ఈసారి అది ఊడి చేతిలోకి వస్తుంది. అది చూసి వాడు షాక్ అవుతూ, ఈసారి ఇది ఊడిందేంటి అంటాడు కోపంగా. అర్రెరే, గేర్ కండిషన్ బాగలేదని నాకు చెప్పలేదేంటి సార్? చెప్పి ఉంటే దానిని కూడా సెట్ చేసి ఉండేవాని కదా అంటాడు కళ్యాణ్ నటిస్తూ. ఇది టూ మచ్ కళ్యాణ్, రోజుకొక పార్ట్ని ఊడబీకి పెడుతున్నావు అంటాడు అసహనం చెందుతూ. అయ్యయ్యో, నేనెందుకు ఊడబీకుతాను సార్? నేను ఊడబీకేవాడిని అయితే వాటిని ఎందుకు సెట్ చేసి పెడతానో చెప్పండి అంటాడు అంతే వినయ నటిస్తూ. అది నిజమే అని శశిధర్ మనసులో అనుకొని కార్ దిగి ఊడిన గేరింగ్ని చేతిలో పట్టి, ఇది కూడా సెట్ చేసి పెట్టు, రేపొచ్చి కార్ తీసుకెళ్తాను అని అసహంగానే చెప్పి వెళ్తాడు. ఒరే వేణు, ఈ పార్ట్ని కూడా సెట్ చేయరా అని కళ్యాణ్ అంటుండగానే, ఇలా రోజుకొక పార్ట్ని పీకటం సెట్ చేయటం ఏమిటన్నా అంటూ వేణు దగ్గరికి వస్తాడు. వాడు ఇలా ఎన్ని రోజులు కారు కోసం తిరుగుతాడో చూద్దాంరా అని కళ్యాణ్ మాట్లాడుతుంటాడు. నేనేమైనా పెద్దమ్మ గారికి మైథిలి మీడియంకి సర్వెంట్ని కానీ నీకు కాదు, నేను నీ బట్టలు ఉతకను అంటుంది రాములమ్మ లత చేతిలో ఉన్న బట్టలు చూస్తూ. పని మనిషి అన్నాక ఎవరికైనా పని చేయాల్సిందే. నా కూతురు ఐశ్వర్య నాకు ఎంత విలువ ఇస్తుందో చూసావు కదా అని అడుగుతుంది లత ఊపుకుంటూ. ఆ మేడ నీకు విలువ ఇస్తుందేమో, కానీ నేను అడ్డమైన వారికి విలువ ఇవ్వను అంటుంది రాములమ్మ ఏమాత్రం తగ్గకుండా. ఏంటి గొడవ అంటూ మైథిలి వస్తుంది. చూడమ్మా ఐశ్వర్య, నా బట్టలు ఉతకమంటే ఉతకను అంటుంది. ఈ రాములమ్మకి బాగా పొగరెక్కువైందమ్మా అంటుంది లత రాములమ్మని కోపంగా చూస్తూ. నీకు రాములమ్మ నచ్చలేదా పిన్ని అని అడుగుతుంది మైథిలి. అస్సలు నచ్చలేదమ్మా, దీని పనిలో నుంచి తీసేయ్ అంటుంది. సరే పిన్ని, నీకు నచ్చినప్పుడు నాకు కూడా నచ్చదు. రాములమ్మ, నీ ఉద్యోగం ఊడిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది మైథిలి సీరియస్గా చూస్తూ. అదేంటి మేడం, నిన్న కాక మొన్న వచ్చిన ఆవిడ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వెంట్గా చేస్తున్న నన్ను వెళ్ళమంటారా అంటుంది రాములమ్మ బాధపడుతూ. నీకు ముందే చెప్పాను రాములమ్మ, నాకు గౌరవం ఇచ్చినట్టే మా పిన్నికి కూడా గౌరవం ఇవ్వాలని, కానీ నువ్వు నా మాట వినలేదు. అందుకే నీ ఉద్యోగం ఊడబీక్తున్నాను, మళ్ళీ నాకు కనిపించకు అంటుంది మైథిలి. వెళ్తానమ్మా, మీరు ఇంత మాట అన్నాక వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, ఈ ఊర్లో ఇల్లేమీ కరువు పోలేదు కదా అంటూ రాములమ్మ వెళ్ళబోతుంటే అనసూయం గారు ఎదురుగా కనిపిస్తుంది. పెద్దమ్మగారు, కళ్యాణ్ బాబు గారు ఈ నిలయం వదిలి వెళ్ళినప్పటి నుంచి ఈ నిలయంలో కలైపోయింది. ఇంకా కొత్తగా దరిద్రాలు వచ్చి ఈ నిలయంలో చేరుతున్నాయి. మీరు జాగ్రత్త పెద్దమ్మగారు, అశ్వత్ బాబు కూడా జాగ్రత్త అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది. అనసూయం గారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక్కడ నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదు పిన్ని. రాములమ్మని పంపించాను కదా, ఇక నీ జోలికి వచ్చి నిన్ను మాటలనేవారు ఎవరూ లేరు. ఒకవేళ ఇంకెవరైనా నిన్ను ఏమైనా అంటే వాళ్ళని కూడా పంపిస్తాను అని చెప్పి వెళ్తుంది మైథిలి. లత సంతోషపడుతూ అనసూయం గారి దగ్గరికి వచ్చి పొగరుగా పవిటి కొంగు ఊపుకుంటూ, చూశారు కదా, రాములమ్మని వెలగొట్టాను, ఇప్పుడు మిమ్మల్ని వెలగొట్టాలన్నా నాకు ఎంతోసేపు పట్టదు అని చెప్పి గర్వంగా నవ్వుతూ వెళ్తుంది. అనసూయం గారు బాధగా చూస్తుంటుంది. మరుసటి రోజు శశిధర్ గ్యారేజ్కి వచ్చి కార్ని చూస్తూ, ఇప్పుడైనా నా కార్ అన్ని పార్ట్స్ బాగున్నాయా అంటూ కార్ డోర్ పట్టుకొని తీసేసరికి డోర్ ఊడి శశిధర్ కాళ్ళ మీద టంగున సౌండ్ వస్తూ పడుతుంది. దెబ్బకి నొప్పితో కుయ్యో మొర్రో అంటూ మొత్తుకుంటాడు. అరెరే, కార్ డోర్ ప్రాబ్లం ఉందని నాకు చెప్పలేదేంటి సార్ అంటూ కళ్యాణ్ ఎప్పట్లాగా విని నటిస్తుంటాడు. వాడు మొత్తుకోవడం విని అర్జున్, వేణు కూడా అక్కడికి వస్తారు. శశిధర్ రక్తం కారుతున్న కాళ్ళని చూసుకుంటూ, ఇక నటించుకు కళ్యాణ్, నాకు బాగా అర్థమైంది, నువ్వేంటో తెలిసి కూడా నీతో ఆడుకుందామని వచ్చాను చూడు, నాది తప్పు అంటాడు నొప్పితో బాధపడుతూ. ఇప్పుడు కళ్యాణ్ మళ్ళీ ఎప్పటిలా ఫోజులు కొడుతూ, ఓహో, నీ రక్తం నువ్వు కళ్ళ చూశాక ఇప్పుడు తెలిసొచ్చిందారా నీకు అంటాడు కోపంగా వాడి షర్ట్ కలర్ పట్టుకొని. శశిధర్ ఏడుపు మొహం పెట్టుకుంటూ, సార్ పోయి రా అనే కాడికి వచ్చావు, సరే నీ ఇష్టం వచ్చినట్టు పిలువు, కానీ నా రక్తాన్ని చూపించిన
ఈ కార్ని ఇక నేను వాడలేను. ఇది నా సెంటిమెంట్. దీనికి దీనిని నువ్వే ఎంతకు అంత అమ్మిపెట్టు అంటాడు. అమ్మి పెడితే నాకేంటి అంటాడు కళ్యాణ్ వాడి కాలర్ వదిలేస్తూ. అంటే కమర్షియల్గా ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు శశిధర్ బిక్కమొహం వేసుకొని. ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి కమర్షియల్గా ఆలోచించక తప్పదు నాయనా. కార్ అమ్మిన దాంట్లో నీకు నాకు 50-50% అంటాడు కళ్యాణ్ కార్ బ్యానెట్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ. మరీ 50%ఆ? ఇది మరీ కమర్షియల్గా ఉంది అంటాడు శశిధర్ ఇంకా ఏడుపు తెచ్చుకుంటూ. కళ్యాణ్ అక్కడి నుంచి లేచి వేరే కార్ దగ్గరికి వెళ్తూ, కుదరినప్పుడు నీ ఇష్టం, నీ కార్ నువ్వు తీసుకెళ్ళు, కానీ కారు ఉన్న కండిషన్కి కారు నమ్ముకొని ఇంటికి వెళ్తామని గ్యారంటీ మాత్రం పెట్టుకోకు అంటాడు. శశిధర్ కుంటుకుంటూ కళ్యాణ్ వెనుక నడుస్తూ, అంటే నా కొత్త కారు మీద అంత గ్యారంటీ లేకుండా చేశావా? మధ్యలోనే పార్ట్స్ ఊడి కారు ఆగిపోతుందా అని అడుగుతాడు. కళ్యాణ్ ఆగి వెనక్కి చూసి, నీకు అలా అర్థమైందా? గ్యారంటీ లేదు అన్నది కారు మీద కాదు, నీ ప్రాణాల మీద అని నిర్లక్ష్యంగా చెప్పి మళ్ళీ ముందుకు నడుస్తుంటాడు. వామ్మో, అయితే ఆ కారు అసలే వద్దు కళ్యాణ్. సరే, నువ్వన్నట్టు వచ్చిన దాంట్లో సగం సగం, కానీ కారుకి మంచి రేటు తీసుకురావాలి అంటూ కళ్యాణ్ వెనుక కుంటుకుంటూ వెళ్తాడు. కళ్యాణ్ వేరే కార్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేస్తూ, కార్కి మంచి రేటింగ్ కావాలంటే ఆ కార్ నీ పేరు మీద కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే కారు ముందే నువ్వు నాకు అమ్మేయాలి. కార్ నా దగ్గర నుంచి అమ్ముడిపోయాక నీ 50% నీకు ఇచ్చేస్తాను అంటాడు. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? ముందే నా కారు నీకెందుకు అమ్మాలి అని అడుగుతాడు అదే ఏడుమొహం కంటిన్యూ చేస్తూ. ఇది ఫిట్టింగ్ కాదు, నీ మంచికే. నువ్వు అసలే ఎమ్మెల్యే కొడుకువి. ఎమ్మెల్యే కొడుకు కారు అమ్ముతున్నాడు అంటే అది ఎక్కడి నుంచి కొట్టేశారు, ఎక్కడి నుంచి దొబ్బేశారు అని టాక్ వస్తుంది. రేటు రావడం అలా ఉంచు. అక్కడ ఏమీ లేకపోయినా మీడియా వాళ్ళు ఫోకస్ చేసి మరీ కారు మీద కొత్త కొత్త న్యూస్లు క్రియేట్ చేస్తారు. తర్వాత పోయేది మీ పరువే అంటాడు కళ్యాణ్. అది నిజమే, కానీ తర్వాత నువ్వు నాకు డబ్బు ఇస్తావని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు అంతే అమాయకంగా. చేస్తున్న పని ఆపి, నీ మీద ఒట్టు అంటూ శశిధర్ నెత్తి మీద చేయి పెడతాడు. లత బెడ్ మీద కూర్చొని యాపిల్ ముక్కలు తింటూ, రాములను పంపించాక ఇక నన్ను దెప్పి పొడిచేవారే లేరు. ఇక ఐశ్వర్య నిలయంలో నేను ఆడిందే ఆట, పాడిందే పాట అని విర్రవీగుతుండగా, పిన్ని పిన్ని అంటూ మైథిలి కేకలు వినిపిస్తుంటాయి. వస్తున్నానమ్మా అని ఆ యాపిల్ ముక్కలు దాచిపెట్టుకొని మైథిలి రూమ్కి వెళ్తుంది. మైథిలి ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటే ఓ పక్కగా పడుకున్న హైబ్రిడ్ బాయ్ ఏడుస్తుంటాడు. ఏంటమ్మా ఐశ్వర్య అని అడుగుతుంది లత ఏదో తన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ. బాబు డైపర్ చెడిపోయింది పిన్ని, అందుకే ఏడుస్తున్నాడు. వాడిని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి డైపర్ తీసి క్లీన్ చేసి మళ్ళీ కొత్త డైపర్ వేయి అని అంటుంది. లత ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి, నేను డైపర్ మార్చాలా అంటుంది. అవును పిన్ని, మార్చాలి. రాములమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకునేది. ఇప్పుడు తన్ని బయటికి పంపించాం కదా, ఇక బాబుని మీరే చూసుకోవాలి అంటుంది. ఆ మాటలకి లత ఏడుపు మొహంతో నిలబడుతుంది. ఏంటి పిన్ని అలా అయిపోయారు? నేను మీ కూతుర్ని అన్నప్పుడు వాడు మీకు మనవడవుతాడు కదా, ఈ కూతురు కోసం ఆ మాత్రం చేయలేరా పిన్ని అంటూ ఎమోషనల్ డైలాగ్స్ కొడుతుంది. లత ఏడవలెక్క నవ్వుతూ, అయ్యో అదేం లేదమ్మా, కానీ బాబు ఇప్పటికే ఏడుస్తున్నాడు. ఇక నేను చేతిలోకి తీసుకుంటే ఇంకా ఏడుస్తాడు కదా, అదే ఆలోచిస్తున్నాను అంటుంది. అయ్యో పిన్ని, వీడి గురించి మీకు ఇంకా తెలియదట్టుంది. ఈ జూనియర్ మెంటలోడు ఆ సీనియర్ మెంటలోని ఎప్పుడో దాటేశాడు. అవసరాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో వీడికి బాగా తెలుసు. ఒకసారి వాడిని ఎత్తుకోండి, మీకే అర్థమవుతుంది అని అంటుంది. ఇక లత ఏమీ మాట్లాడలేక సరేనమ్మా అని ఏడుస్తున్న జూనియర్ మెంటలను ఎత్తుకుంటుంది. ఆ మరుక్షణమే వాడు నవ్వడం మొదలు పెడతాడు. వామ్మో, వీడు నిజంగానే చాలా ముదురు అని లత అనుకుంటుండగానే, చూసావా పిన్ని, వీడు ఎలా నవ్వుతున్నాడో, ఇక వాష్రూమ్లో తీసుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేయండి అని అంటుంది. లత ఇక ఎడవలేక నవ్వుతూ
బాబుని తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది. మొహం చిట్లించుకుంటూ డైపర్ తీస్తుంది. కొద్దిసేపటికి వాడిని బెడ్ మీద పడుకోబెట్టి కొత్త డైపర్ వేసి, బాబుకి పాలేమైనా పట్టాలమ్మా అని వినయంగా అడుగుతుంది. ఇప్పుడు అవసరం లేదు పిన్ని, కానీ రూమ్ చూడండి ఎంత దట్టిగా ఉందో. నిలయం అంతా దట్టిగా ఉండిపోయింది, అందుకే అంతా ఊడ్చి తుడిచేయండి అని అంటుంది. లత ఇంకొకసారి షాక్ అవుతూ, ఈ పనులు నేను చేయటం ఏమిటమ్మా, ఈ పనులు చేసే వేరే సర్వెంట్లు ఉన్నారు కదా అని అడుగుతుంది. అయ్యో పిన్ని, మీకు చెప్పడం మర్చిపోయాను. మనం రాములమ్మని ఉద్యోగం నుంచి తీసేసరికి ఆ కోపంతో రాములమ్మ మిగతా సర్వెంట్లు కూడా రెచ్చగొట్టి మీకు వేరే ఇళ్ళలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ నిలయంలో ఒక్క సర్వెంట్ కూడా లేదు, మీరు తప్ప అంటుంది కావాలని ఓరగా చూస్తూ. ఆ మాటకి లత షాక్ అయి చూస్తుంటే, ఓ సారీ పిన్ని, మనం తప్ప వేరే సర్వెంట్స్ ఎవరూ లేరని అనబోయి మిమ్మల్ని సర్వెంట్ అని చేశాను. నేనంటే మీకు చాలా ఇష్టం కదా పిన్ని. ఈ కూతురి కోసం మీ కన్న కొడుకునే వదిలేసి వచ్చారు. మరి ఈ కూతురి కోసం ఆ మాత్రం పనులు చేయలేరా పిన్ని అంటూ ఎమోషనల్ డైలాగ్స్తో కట్టేస్తుంది. లత బలవంతంగా నవ్వుతూ, అయ్యో నీకోసం ఈ మాత్రం పనులు చేయకపోతే నేనెందుకమ్మా అని చీపురు పట్టుకొని, వామ్మో ఇప్పుడు ఈ నిలయం అంతా క్లీన్ చేసేసరికి నా ఒళ్ళు హోనం అవుతుంది. అయినా ఇదంతా మన సొంతం కావాలంటే ఈ చీపురు పట్టక తప్పదు అంటూ ఓడవటం మొదలు పెడుతుంది. మైథిలి తన వైపు కోపంగా చూస్తుండగా ఫోన్లో ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చినట్టుగా మెసేజ్ కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అది కళ్యాణ్ నుంచి వచ్చిన పోస్ట్ నోటిఫికేషన్. ఆ పోస్ట్లో శశిధర్ కారు పెళ్లి కూతురులాగా తయారు చేసి కనిపిస్తుంటుంది. కారు కండిషన్ వివరాలు కూడా ఉండి, ఈ కారు వేలంపాటలో అమ్మబడును. ₹1 నుంచి కారు వేలంపాట మొదలవుతుంది. కారు కావాలి అనుకునేవారు ఈ అడ్రస్కి వచ్చి వేలంపాటలో పాల్గొనవచ్చు అంటూ గ్యారేజ్ అడ్రస్, వేణుది ఫోన్ నెంబర్ ఉంటుంది. మైథిలి అది చూసి కాస్త కంగారు పడుతూ, ఈ మెంటలోడు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి డబ్బు సంపాదించేలా ఉన్నాడే అని అనుకుంటుంది. కళ్యాణ్ది డబ్బా ఫోన్ కాబట్టి అర్జున్ ఫోన్తో కార్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టి ఫోన్ తిరిగి ఇవ్వబోతూ, ఇప్పుడు చెప్పు అర్జున్, ఈ కారు ఎంతకు పోతుంది అని అడుగుతాడు. ఇది సెకండ్ హ్యాండ్ అయినా 50 లక్షలు ఉంటుంది, కానీ నువ్వు పార్ట్స్ పీకి సెట్ చేసావు కాబట్టి ఓ 10 లక్షలు తగ్గొచ్చు. కానీ రూపాయి నుంచి కారు వేల పాట పెట్టడం ఏమిట్రా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అర్జున్. నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదు, కానీ ఏదో చేయబోతున్నాను మాత్రం అర్థమవుతుంది అని చెప్పి వెళ్తాడు. వేణు తలగొక్కుంటూ, కళ్యాణ్ అన్న చెప్పిన డైలాగ్ నీకేమైనా అర్థమైందా అర్జున్ అన్న అని అడుగుతాడు. వాడు మామూలు మాటలే కొన్ని అర్థం కావు, ఇక ఇలాంటి క్రిటికల్ డైలాగ్స్ ఏం అర్థమవుతాయి అంటాడు. అంతలోనే వేణు ఫోన్ మోగుతుంటుంది. హలో, ఎవరు అంటాడు వేణు. కారు వేలంపాట అన్నారు కదా, ఫేస్బుక్లో చూశాను, ఈ గ్యారేజ్ అడ్రస్ షేర్ చేస్తారా అని అవతల నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సంచలనం రేపుతూ వేణు ఫోన్కి కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉంటాయి. కార్తో కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.